Can we have the video, please? అందరికీ నమస్కారం అండి. ఇవాళ వరల్డ్ ఐవీఎఫ్ డే సెలబ్రేషన్కి వచ్చేసిన అందరికీ హార్దిక స్వాగతం. అండ్ ఇవాళ ఏంటంటే సైన్స్ ప్రకారం అని మాట్లాడుకుంటాం, కానీ ఎమోషనల్ పాయింట్ అనేది మన ఫ్యామిలీస్లో చాలా చూస్తుంటాము. అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అనేది ఒక స్టిగ్మా. అంటే అందరూ పెళ్ళవగానే వెంటనే ఇంకా 1 year వరకు అట్లీస్ట్ వెయిట్ చేస్తారు. తర్వాత ఎక్కడ చూసినా అది ఆ క్వశ్చన్స్ కట్టుకోవడం కొంచెం కష్టం. అది అలాంటి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక రకమైన ఉందా లేదా ఈ టెన్షన్లో స్ట్రెస్లో ఎవరైనా జడ్జ్ చేస్తారు, వాళ్ళలో వాళ్ళే ఆ ప్రాబ్లం లోపలే పెట్టుకుంటారు, బయటికి కూడా చెప్పరు. సో నేనేది ఏంటంటే అందరూ ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఇది పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మనకు కూడా అన్నీ తెలియాలి. ఎందుకంటే మనకు తెలిస్తే మనం ఇంకొకరికి హెల్ప్ చేయొచ్చు. సో మనకి బాగానే అయిపోయింది కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనుకోకుండా అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే ఒక డయాబెటీస్, బ్లడ్ బీపీ అంటాం కదా, బీపీ, షుగర్, ఇవన్నీ ఎంత కామన్ మెడికల్ ప్రాబ్లమ్స్, ఇది కూడా అంతే కామన్. సో వెళ్ళి ఎక్స్పర్ట్ అడ్వైస్ వెంటనే తీసుకుంటే కొన్ని ఇయర్స్ సేవ్ అవుతాయి. కొంతమంది అయితే ఇయర్స్ వరకు వెళ్ళదు, బికాస్ నాకేం లేదు అని అనుకుంటారు. లేకపోవచ్చు, ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. మనం చిన్న దగ్గు జలుబు వస్తేనే, మనం ఫీవర్ వస్తేనే, హెడేక్ వస్తేనే కొంచెం ఒకలాంటి గూగుల్ చేసేసి అన్నీ చదివేసేసి నాకు ఇంకేదో అయిపోయింది, క్యాన్సర్ కూడా వచ్చేసింది అనుకుని డాక్టర్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు వెళ్ళడం లేదు. సో మనం చెప్పాలి, ఇది ఓకే, వెళ్ళండి, తొందరగా అడ్వైస్ తీసుకోవాలి, ఏది లేకపోతే మంచిది. కాబట్టి అది ఫస్ట్. అండ్ మనం ఇప్పుడు మేడం చెప్పినట్టు 95% విమెనే వస్తున్నారు. అలా కాకుండా మనము ఒక కిడ్ కావాలి అనుకుంటే, ఒక కిడ్ అంటే కపుల్స్ కదా, పేరెంట్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ మదర్, పేరెంట్స్ అంటే మదర్ అండ్ ఫాదర్. సో అలాగే మదర్ అండ్ ఫాదర్ అవ్వబోతున్న కపుల్స్ ఎప్పుడు కలిసి వెళ్ళి చెక్ చేసుకుని ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందో లేదో ఒకసారి చూసుకుంటే తప్పేం లేదు. అది ఆ అవేర్నెస్ రావాలి, ఆ స్టిగ్మా లేకుండా ఒక ఎంపవర్మెంట్ రావాలి కపుల్స్లో. సో అది ఒకటి ఇష్యూ. అయితే చూస్తున్నాము అబార్షన్స్ కూడా ఎక్కువగా విమెన్ వల్ల అని కాదు, విమెన్ వల్ల కాదు, జెనెటిక్ ప్రాబ్లం వల్ల అని చెప్తున్నారు. సో ఆ జెనెటిక్ ప్రాబ్లం కుడ్ బి ఆల్సో ఫ్రమ్ ద ఫాదర్. కాబట్టి సో మదర్ ఒకటే రెస్పాన్సిబుల్ చేయకుండా ఉండడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో అంతేకాకుండా ఇప్పుడే ఒక మెషిన్ మీరు చూశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫర్టిలిటీ ఇష్యూస్ మెన్లో తొందరగా డిటెక్ట్ చేసే ఒక పరికరం. అది చాలా చాలా అడ్వాన్స్డ్ అండ్ యాక్యురేట్ అని చెప్తున్నారు. సో 6 minutesలో తెలిసిపోతుంది ఎవరికి ప్రాబ్లం అవుతుంది. సో వెంటనే వచ్చి చెక్ చేసుకొని మనకి
ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకుంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, వెంటనే టైం సేవ్ చేయొచ్చు. అండ్ మంచి కిడ్స్ ఇప్పుడు చూసారు చాలామందికి మంచి కిడ్స్ ఎంతెంత 30,000 అంటే అసలు ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ టు సే. 30,000 పైగా కిడ్స్ ఈ 49 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పుట్టారు. సో ఇంకా ఈ ప్రాసెస్ ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కలిసి రావాలని స్ట్రెస్ చేస్తున్నాను నేను, ఆ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను. అండ్ 20,000 ఫ్యామిలీస్కి పైన హెల్ప్ చేశారు అని వింటున్నాను. అండ్ దెన్ అంతేకాకుండా ఇప్పుడు దీని ద్వారా ఇంకా చాలామందికి హెల్ప్ చేయబోతున్నారు. సో మనం అందరము ఈ వర్డ్ని స్ప్రెడ్ చేసి ఒక్కొక్కరికి, అంటే ఇప్పుడు మేము చెప్పేదానికంటే మీరు చెప్పేది ఎక్కువగా ఫాస్ట్గా వెళ్తుంది. సో రిక్వెస్ట్ మీడియా మెంబర్స్ అందరికీ ప్లీజ్ ఈ వర్డ్ని అందరికీ స్ప్రెడ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ద్వారా ఒక సూపర్ కంబ్యాక్ ఇచ్చారు. వి వెయిట్ ఫర్ యువర్ ఫిల్మ్స్ ఆల్సో. సోషల్ మీడియాలో మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాము అండ్ ఇంకా మోర్ తెలుగు ఫిల్మ్స్లో కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ సూపర్ కంబ్యాక్. You're an inspiration for a lot of us. Thank you for being with us today also. Okay, awareness is spread.